కార్తిక్ అయితే రెస్టారెంట్కి సంబంధించి ఫైల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఈ లోపల అందులో నుంచి అయితే దీప చిన్నప్పటి ఫోటో అయితే ఒకటి బయటపడడంతో ఈ ఫోటోని చూసి నేను ఈ ఫోటోని దగ్గరగా చూసినట్టుంది అని చెప్పాను అనుకో. నా ఫోటోని బాగా పరీక్షించి చూసి అవును ఆ రోజు నన్ను నీళ్ళల్లో పడిపోయినప్పుడు ఈ అమ్మాయి కదా నన్ను కాపాడింది, నాకు ఇంకా ఆ రూపం బాగా గుర్తుందని చెప్పని ఆ ఫోటో తీసుకొని వెంటనే అయితే ఇంకా దీప అయితే ఇంట్లో కనిపించదు. అప్పుడు ఇంకా దీప మేనత్త అయితే ఇంట్లో ఉండడంతో ఏమండి ఈ ఫోటోని ఎవరిది ఈ ఫోటో అని చెప్పానంటే, ఏంటి బాబు తమాషా ఆడుతున్నావా నాతో, నీ భార్య ఫోటో పట్టుకొచ్చి నువ్వు ఎవరు అని అడుగుతున్నావు, నీ భార్య చిన్నప్పటి ఫోటో కదా అని చెప్పని అంటే ఇంకా నా భార్యే నా చిన్నప్పటి ప్రాణదేత అని చెప్పనని చాలా సంతోషపడతాడు. నేను రుణం తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే దేవుడు ఈ విధంగా నాకు రుణం తీర్చుకునేటట్టు చేశాడా అని చెప్పని ఇంకా దీపే తన ప్రాణదేత అని చెప్పి అనేటప్పటికి ఇంకా చాలా సంతోషం వేసి ఇంకా దీప దగ్గరికి అయితే వెళ్తాడు. జోష్న అయితే 1000 సమస్యలు నాకున్నాయి, ఇటు నా పెళ్ళి అన్నీ నాన్న వాళ్ళు అందరూ ఇబ్బంది పెడుతున్నారు, వీటికన్నిటికీ ఒక్కటే సొల్యూషను, దీప చచ్చిపోవాలి, దీప చచ్చిపోతే నా భావన నేను పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయని చెప్పని దీపని ఎలా అయినా చంపేసి తన అడ్డు తొలగించుకోవాలని చెప్పని ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది. కానీ ముందుగానే దీప వాళ్ళ నాన్న అయితే తనకి హెచ్చరిస్తూ ఉంటాడు. దీపం పెడుతూ ఉంటే ప్రతిసారి పెట్టిన దీపం వల్ల ఆరిపోతూ ఉంటే అప్పుడు ఇంకా దీపకైతే నాన్న నాకేదో ప్రమాదం రాబోతుందని హెచ్చరిస్తున్నట్టున్నాడు, ఎటుపక్క నుంచి వస్తుంది నాకు ఆ ప్రమాదం అని చెప్పనంటే ఇంకా దీపక్ కూడా అనుమానం కలుగుతుంది. జోష్న ఏమన్నా నాకు హాని తలపెట్టాలని చూస్తుందా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కార్తీక్ అయితే వచ్చి దీప నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, నువ్వు చిన్నప్పుడు నేను కాపాడిన నా ఫ్రెండ్వి, నా ప్రాణదాత అని చెప్పి నేను చాలాసార్లు నీకు చెప్పాను కదా, ఎందుకు చెప్పలేదంటే అప్పుడు ఇంకా దీప అయితే ఏం చెప్పాలి ఏం మాట్లాడలేక అలాగే ఉండిపోతుంది.